తాగుతున్నాము నైట్. మధ్యలో ఆపాము క్యాబ్, టీ తాగేసి 11కి బస్సు. ఇంకా టీ తాగి వస్తే టైం ఉంది కదా, అట్లా రిలాక్స్ అవుతున్నాము. ఎంత టీ ఇక్కడ? ఎంత టీ? బాగుంది. ఎక్కేసాను కూడా. లాస్ట్ నుండి థర్డ్ ఫోర్త్ ఇది మాది సీటు. కింద దాంట్లో మా ఆయన మా బాబు ఎక్కారు, పైన దాంట్లో నేను మా పాప. ఇంకా వెళ్ళేటప్పుడు ఎంత టెన్షన్లో వెళ్ళాము, వచ్చేటప్పుడు అంత హ్యాపీగా రిలాక్స్గా వచ్చేసాము. అనుకున్న టైంకి బస్సు వచ్చింది, వచ్చేసాము. ఇంకా రిలాక్సింగ్గా ఉంది. ఇక వేరే టెన్షన్స్ ఏమీ లేవు. ఇంటికి వెళ్తున్నామన్న ఆనందం ఎక్కువ ఉంది. ఎక్కడ వెళ్ళేటప్పుడే హుషారు, ఎల్లుండి నుండి మళ్ళీ ఎప్పుడు ఇంటికి వస్తామా అని. నాకైతే అంతే ఉంటుంది. ఎటు వెళ్ళి నైట్ ఇంటికి రావాలి, అట్లా ఇష్టం నాకు. ఇంకా కొద్దిసేపు పడుకోవడం, లేవడం, ఏం నిద్ర పడుతుంది అంత స్లీపర్ అయినా కూడా ఊరికే అట్లా టైంపాస్ చేస్తూ ఉన్నా నేనైతే, అటు ఇటు చూసుకుంటూ. ఇంకెవరు కట్టని సార్లు వేసేసుకుంటారు కదా, ఎవ్వరు కనపడరు కూడా. ఇంకా మా వాళ్ళేమో కింద, మేమేమో పైన. ఎవరి ఫోన్లో వాళ్ళు మునిగిపోయారు. అది అలా అవుతుంది మా తిరుగు ప్రయాణం. దగ్గర వాష్రూమ్ కాటారు, అక్కడ వెళ్ళి మళ్ళీ టీ తాగేసి ఇంకొక 5 నిమిషాలు ఆగాను. టీ తాగేసి ఇప్పుడు ఆడ ఉంటాయి షాప్ దగ్గర. మంచిగా ఉంది దాంట్లో. ఎలా వాటర్ ఇచ్చారు, చెప్పారు వాళ్ళకి బాగానే ఉంది. ఇంకా మేము ఎక్కిన 11కి 6:37కి దిగాము. 2 సార్లు వాష్రూమ్. ఆగండి మీరు, ఏం కండిషన్స్ ఏం లేవు. బస్సులో వెళ్ళేటప్పుడు స్లీపర్ బస్సు, మళ్ళీ బస్సులో ఎక్కేసాం కూడా. ఇక వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ వెళ్ళొద్దు బస్సులో. ఎప్పుడు వస్తుందా అనుకుంటూ ఇంకా టైం చూసుకుంటూ కూర్చున్నా నేనైతే. వచ్చేటప్పుడు అయితే వెళ్ళేటప్పుడు అయితే సౌండ్ లేదు, ఇంకా టెన్షన్లో నాకు. వచ్చేటప్పుడు మాత్రం ఇంకా ఫోన్ చూసుకుంటేనే కూర్చున్నా, పడుకోలే ఏం లేదు నేనైతే. ఇంకా పొద్దు ఏసీ మొత్తం ముఖానికి కొడుతుంది, దగ్గర ఉంటుంది కదా. పొద్దున్న లేసే వరకు నాకైతే ముక్కు పట్టేసింది. ఇంకా మొత్తం అవి ఇట్లా ఆపి పెట్టాను, అయినా కూడా ఆ గ్యాప్లో నుండి ఫుల్ గాలి వస్తూనే ఉందన్నమాట. ఇంకా వచ్చేసింది మన ఏరియా. అందరు ఖాళీ కూడా అయ్యారు, ఒక్కొక్క స్టాప్ దగ్గర దిగిపోతూ ఉన్నారు. ఇంకా మాదైతే ఒక పావు గంటలో మన స్టాప్ వచ్చేస్తుంది హైదరాబాదు. ఇంకా అలా కూర్చున్నా నేనైతే. మా పాప పడుకొని ఫోన్ చూసుకుంటుంది, ఆమె కూడా పడుకోలే. అది మా ప్రయాణం ఇలా సాగుతూ ఉంది. ఇంకా మా వాడు మా ఆయన కింద నుండి పైకి వచ్చారు. లేవండి ఇంకా 10 minutes ఉంది, ఇంకా దిగడానికి రెడీ అవ్వండి అని. ఇంకా మేము బ్యాగ్స్ తీసుకున్నాము, కిందకి దిగుతున్నాము కూడాను. అన్ని బెడ్స్ ఖాళీ.
లాస్ట్ కదా, ఇంకా ముందుకైతే వచ్చేస్తున్నాము. వచ్చి ఇంకా కింద వాళ్ళ బెడ్ ఉంది కదా మా వాళ్ళది, ఇంకా 5 నిమిషాలు ఉంది. కిందికి దిగి మా వాళ్ళ బెడ్లో కూర్చున్నాము. ఇంకా అన్నీ రెడీ పెట్టుకొని ఇంకా 5 నిమిషాలు అట్లా హైదరాబాద్ చూడంగానే ప్రాణం లేసి వచ్చింది. ఇక్కడ ఎంత బాగున్నా, ఎంత ఎంజాయ్ చేసినా మన ఏరియా, మన ఇల్లు, మన ఊరు చూడంగానే ప్రాణం లేచి వస్తుంది కదా. నాకైతే ఎక్కడ వెళ్ళినా వెళ్ళాలని ఉంటుంది, కానీ పొద్దునెళ్ళి రాత్రి వరకు ఇంటికి వెళ్ళాలి. అట్లయితేనే హ్యాపీగా ఉంటుంది. ఎక్కడైనా ఉండాలంటే వెళ్ళేటప్పుడు వెళ్ళబుద్ధి అవుతుంది, కానీ ఉండబుద్ధి అవ్వదు. నాకైతే చూసినంతసేపే మళ్ళీ రోజులు లెక్క పెట్టుకుంటా ఉంటా, ఎప్పుడు వెళ్తామా అని. ఇంకా బస్సు స్టాప్ వచ్చింది, దిగుతున్నాము కూడాను. ఇంకా దగ్గరకు వచ్చేసింది, అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నాము. ఇంకా చూడండి మన ఏరియా వచ్చేసాం. ఫుల్ హ్యాపీ. నేను చెప్తానే ఉన్నా, ఆనందమే వేరు కదా. ఎంత ఇదిన్నా కూడా మనకి సాటి రాదు కదా. అది పట్టుకుంటుంది దానికైతే అదే ఒక్క 2-3 నిమిషాలు ఉంది. ఇంకా బ్యాగ్స్ అవి వేసుకొని రెడీగా ఉన్నాము. ఇంకా వచ్చేసి దిగుతున్నాము కూడా. దిగేసి లగేజీ అందులో పెడతారు కదా కింద, అక్కడ క్యాబ్ బుక్ చేసుకున్నాము ఇంటికి. ఇక్కడ లగేజ్ తీసుకుంటున్నాము. మా వాడైతే ఇంకా చెప్పారు, ఈ బస్ వాళ్ళు బాగున్నాయి,